హలో అండి, గుడ్ మార్నింగ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న వీడియో, నేను నా మిస్సెస్కి ఎలాగ హెల్ప్ చేయబోతున్నాను. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆడవాళ్ళకి అందరికీ చాలా పనులు ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పని నేను నా మిస్సెస్కి ఏమేమి విషయాల్లో సపోర్ట్ చేస్తాను, ఏం పనులు చేయిస్తాను అనేదే ఈ వ్లాగ్. ఓకే, అందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. పంచామృతం చేస్తున్నాను. పంచామృతంలోకి దానిమ్మ, యాపిల్, అరటిపండు, ఆరెంజ్, గ్రేప్స్ తీసుకున్నాను. సో దీని తర్వాత మా ఆవిడ చాలా ప్రసాదాలు చేస్తుంది, అవి అన్నీ కూడా మీకు చూపిస్తాను. మీరు ఎలా చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం? ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకుంటాం. ఇది వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి మాత్రమేనా అని అనుకుంటారేమో. ఆడవాళ్ళకి, మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మన కోసమే కదా పూజలు చేస్తుంటారు. సో కాబట్టి మనము కూడా ఇలాంటి ఆస్పీషియస్ రోజుల్లో వీ హ్యావ్ టు సపోర్ట్ ఎ లాట్. ఓకే, ఇంకా పంచామృతంలోకి పెరుగు, తేనె, నెయ్యి అన్నీ వేసి చక్కెర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ కోసం పంచామృతం, ఎమ్మి పంచామృతం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వేరే ఏం ప్రసాదాలు చేసాము ఏంటని అన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ చేసి చూపిద్దాం, సరేనా? చలో, పులిహోర కలిపేద్దాం. మన సాంప్రదాయం ప్రకారం పులిహోర లేనిదే ఏ పూజ జరగదు కదా, అందుకనే పులిహోరని కూడా రెడీ చేసి మిక్స్ చేసి ఇచ్చేస్తాను. పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం కూడా రెడీ అయ్యింది. దద్దోజనం కూడా రెడీ చేసేసాను. ఓకే, రైట్. పులిహోర దద్దోజనం రెడీ అయిపోయింది. పంచామృతం రెడీ అయిపోయింది. ఇంకా బెల్లం పొంగల్ మాత్రం తీసుకొచ్చి పెట్టేస్తాను. అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయాయి. పంచామృతం, దద్దోజనం, పులిహోర, బెల్లం పొంగలి, పాయసం, సుక్కీలు, ఓకే, ఈ గుగ్గుళ్ళు, వడ, ప్రసాదాలన్నీ అయిపోయాయి. అందుకోసం చెప్పని ఈ వెండి వస్తువులకి అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేద్దామని చెప్పి అన్నీ తీసుకొచ్చాను. ఈ దీపాలకి వీటికి అన్నిటికీ ఇట్లా బొట్టలు పెట్టించి పసుపు కుంకాలు అన్నీ పెట్టి రెడీ చేస్తాను. ఆ తర్వాత పూజ చేసుకుంటాను. దీపాలకు అన్నిటికీ పెట్టేశాను. ఇప్పుడు కలశం కోసం కలశం చెమ్ముకి పసుపు కుంకుమలు పెట్టుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా కలశం పెట్టాలంట కదా, అందుకోసం అని చెప్పి. పూజ రూమ్కి మామిడి మండలు పెట్టడానికి కోసం అని చెప్పని వెళ్ళి మామిడి మండలు తీసుకొచ్చాను.